హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మరియు అతారి వాఘా బార్డర్లోని పరేడ్ సెరమనీ అనేది కవర్ చేసాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కాశ్మీర్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని కాట్రాలో ఉన్న వైష్ణవి దేవి టెంపుల్ కంప్లీట్ చేసుకొని మనమైతే ఇప్పుడు జమ్మూకు రీచ్ అయినాము. సో కాట్రా నుంచి జమ్మూ వచ్చేసి 50 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్లో రీచ్ అయిపోయినాము. సో ఇప్పుడు జమ్మూ నుంచి మనమైతే అమృత్సర్కి వెళ్ళాలి. జమ్మూ నుంచి అమృత్సర్ వచ్చేసి 200 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ అనేది బుక్ చేసినాము. 5 అవర్ జర్నీ. ఇదే జమ్మూ రైల్వే స్టేషన్. జమ్మూ నుంచి అమృత్సర్ కి ట్రైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో మేము వచ్చేసరికి ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో మేమైతే బస్ లో వెళ్తున్నాము. సో 400 రూపీస్ అనేది బస్ కాస్ట్. 4 to 5 అవర్స్ లో రీచ్ అయిపోతాము. సో మనం వచ్చేసి ఇప్పుడు అమృత్సర్ కి మార్నింగ్ 4-5 అట్లా రీచ్ అయినాం. సో దగ్గరలో ఉన్న హోటల్ అనేది తీసుకున్నాం. 2000 అట్లా అరౌండ్ పడ్డది. సో అక్కడ నుంచి నెక్స్ట్ రెడీ అయిపోయి అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్ గా అయితే ఫస్ట్ కాశ్మీర్ ట్రిప్ వ్లాగ్, తర్వాత వైష్ణవి దేవి టెంపుల్, అమృత్సర్ వ్లాగ్ అనేది చేద్దాం అనుకున్నాను. బట్ కాశ్మీర్ అనేది 7 days ట్రిప్. సో అది చాలా పెద్దగా అవుతుంది. సో డే వైజ్ గా డివైడ్ చేసి, ప్లేసెస్ వైడ్ గా డివైడ్ చేసి అది ఎడిట్ చేస్తున్నాను. సో మన ఛానల్లో తొందరలో కాశ్మీర్ ట్రిప్ మరియు కాట్రాల్లో ఉన్న వైష్ణవి దేవి టెంపుల్ వ్లాగ్ రాబోతుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. హోటల్ నుంచి గోల్డెన్ టెంపుల్ కు మనం అయితే ఆటోలో వచ్చేసినాము. సో ఆటో వాళ్ళు 1 కిలోమీటర్ ముందే మనకి దింపేస్తారు. ఎందుకంటే మనకు 4 వీలర్స్ ఇంకా 3 వీలర్స్ అనేది అలో ఉండదు. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. ఈ వాక్ లో వెళ్తూ ఉంటే మనకి అంబేద్కర్ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. సో మనకు చూస్తున్నారు కదా, అదే అంబేద్కర్ స్టాచ్యూ. దాని తర్వాత ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత జైన్ వల్లభాగ్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మనము గోల్డెన్ టెంపుల్ అయితే రీచ్ అవుతాము. టెంపుల్కి వెళ్తున్నాం. మనోడు అప్పుడే కట్టేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. గోల్డెన్ టెంపుల్ ఇది ఆరెంజ్ కలర్. గోల్డెన్ టెంపుల్ గుడ్ ఇచ్చాడు. ఈ గుడ్ వేసుకున్నాం. అది ఇవ్వలేదు. ఓ ఇది బాగుంది. వెళ్తా ఉంటే దారిలో మనకి షాప్స్ అనేవి ఉన్నాయి. సో షాప్లలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కత్తులు అవన్నీ ఉన్నాయి. సో చిన్న కత్తి నుంచి పెద్ద కత్తి దాకా అన్నీ ఉన్నాయి. సో చూడండి, మీకు ఏమైనా తీసుకెళ్ళాలనిపిస్తే తీసుకెళ్ళొచ్చు. ఇది చిన్న చిన్నవి పట్టుకొని పోవాలి. ఇవి అక్కడ తీసుకుంటే అయిపోతుంది. ఎంత అడిగినాను? కనిపిస్తుంది కదా, ఇదే జైన్ వల్లభాగ్. 13th April 1919 రోజున బైసాఖీ ఫేర్ అనేది జరిగింది టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ ద రౌలట్ లా అనమాట. సో అది తెలవడంతో బ్రిటిష్ చంపేయడం జరిగింది. ప్లస్ 200 పీపుల్ అనేది ఇంజూర్ అయినారు. సో అదే ఈ ప్లేస్. షూస్ అండ్ బ్యాగ్స్ అని ఇక్కడ మనం ఫ్రీగా డిపాజిట్ చేసుకోవచ్చు. సో డిపాజిట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాము. టెంపుల్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లోనే మనకి హ్యాండ్ వాష్ ఉంటుంది. అట్లనే టెంపుల్ ఎంట్రన్స్ కాడనే మనకి కింద అనేది వాటర్ అనేది ఉంటుంది. సో మనం అక్కడ కాళ్ళు అనేది కడుక్కొని లోపలికి వెళ్ళాలి. గోల్డెన్ టెంపుల్ వచ్చేసినాం గోల్డెన్ టెంపుల్ కి. లోపలికి వచ్చేసినాం. వెనకాల ఉంది కదా, అదే గోల్డెన్ టెంపుల్ అన్నమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా, చూడండి ఎట్లా ఉంది. వెళ్ళి లైన్లో నించుకొని అక్కడ ఉంది, అక్కడ వెళ్ళాలన్నమాట. వాటర్లో
అక్కడే ఫుడ్ అంతా పెడతారు. The temple. Now let's go to another place. గోల్డెన్ టెంపుల్ చూసేసి మనమైతే ఇప్పుడు అతారి వాఘా బార్డర్కి అయితే స్టార్ట్ అయినాము. ఆటోస్ అనేవి టెంపుల్ దగ్గరలోనే ఉన్నాయి. మనమైతే పరేడ్ చూడడానికి అతారి వాఘా బార్డర్కి వచ్చేసినాము. ఇది అమృత్సర్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో లెట్స్ గో. వాఘా బార్డర్ పరేడ్ అనేది మనకి డైలీ జరుగుతాయి అన్నమాట. సమ్మర్ అండ్ వింటర్ని బట్టి మనకు టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. వింటర్లో వచ్చేసి 4 o'clock స్టార్ట్ అవుతుంది, సమ్మర్కి వచ్చేసి 5 o'clock స్టార్ట్ అవుతుంది. బట్ మీరు తొందరగానే అక్కడ ప్లేస్కి రీచ్ అవ్వండి. లైక్ 3 o'clock రీచ్ అయితే మనకు ప్లేస్ అనేది మనం చూసుకోవచ్చు, మంచి ప్లేస్ని చూసుకుండొచ్చు అనమాట. ఆల్మోస్ట్ టైం అయిపోయింది, లాస్ట్కి వచ్చేసినాం మనం. సో బార్డర్ దగ్గర పరేడ్ అనేది చూసారు కదా. సో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి, లిటరల్లీ చాలా బాగా అనిపించింది అనమాట. సో జనరల్గా మనకి రిపబ్లిక్ డే రోజు లేదా ఇండిపెండెన్స్ రోజు మనకి పేట్రియాటిక్ ఫీలింగ్ అనేది వస్తుంది, కానీ ఏరియాలకు రాగానే పేట్రియాటిక్ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇండియా అనే ఒక ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళేసరికి లేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే, కొంచెమైనా చూసినాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకైతే లైఫ్ టైంలో మళ్ళీ వెళ్తామో లేదో తెలియదు అక్కడ ప్లేస్. నాకైతే చాలా బాగా అనిపించింది. కనిపిస్తుంది కదా అదే పాకిస్తాన్ బార్డర్. అక్కడ చూడొచ్చు పాకిస్తాన్ ఆర్మీ అతను వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలామంది వచ్చారనమాట. వేరియస్ ప్లేసెస్, ఇండియాలో ఉన్న వేరియస్ ప్లేసెస్ నుంచి చాలామంది వచ్చారు. స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. సో ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉండాలి, అప్పుడే మన ఒక కంట్రీ యొక్క వాల్యూ అనేది మనకు తెలుస్తుంది, డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుస్తుంది, ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ అనేది వస్తుంది. చాలామంది ఇన్స్పైర్ కూడా అవుతారనమాట. వన్స్ పరేడ్ అయిపోయిన తర్వాత మనము ఆటోలో మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయినాము. సో హోటల్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాము. సో మనకి ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. ఇదే అమృత్సర్ ఎయిర్పోర్ట్, చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది. అమృత్సర్
అమృత్సర్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ నుంచి నెక్స్ట్ బెంగళూరుకి వెళ్ళాలి. సో ఈ వీడియో ఇంతటితోటి అయిపోయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ అనేది కాశ్మీర్ బ్లాగ్ అనేది వస్తుంది. సో వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకో నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, బాయ్. రామేశ్వరం ట్రిప్ వ్లాగ్, విజయవాడ, వైజాగ్ ట్రిప్ వ్లాగ్ అనేది మన ఛానల్లో రిలీజ్ అయిపోయింది. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ ఇన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్. రిటర్న్ అయిపోతున్నాం ఇక. कृपया अपनी सीट पर बैठ जाएं और प्रस्थान के लिए आगे